భారతదేశం సర్వ మతాల సమ్మేళనం, దేశం సర్వ దేవతల నిలయం. భక్తులకు దైవ దర్శనం లభించే పవిత్ర స్థలాలుగా, ఆధ్యాత్మిక అనుభూతిని పొందే ప్రదేశాలుగా భావిస్తూ ఉంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండడానికి నిదర్శనమే దేవాలయాలు. ఈ ఆలయాలు గల్లీకొకటి ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. భక్తునికి భగవంతునికి అనుసంధానం అయ్యేందుకు ఒక మార్గంగా దేవాలయాలున్నాయి. హిందూ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక కేంద్రాలుగా కూడా పనిచేస్తున్నాయి. అటువంటి వాటికి మన దేశంలో అధిక ప్రాధాన్యతనిస్తాం. అటువంటిది మన కలల నగరంలో అమ్మవారి స్థలంలో అపచారం జరిగింది. కాళీమాత విగ్రహాన్ని ఓ ముష్కరుడిలా మారి పూజారి మేరీమాతలా తయారు చేశాడు. లోకాల నేలే అమ్మతోనే పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ దుర్మార్గుడెవరు? అతని వెనక ఎవరున్నారు? కాళీమాతను మేరీమాతలా చేయడానికి కారణమేంటి? ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం. మేరీమాత అలంకరణలోకి మారిన కాళీమాత. అవాక్కైన భక్తులు, పూజారిపై ఆగ్రహం. పూజారి రమేష్ అరెస్ట్, 2 రోజుల పోలీస్ కస్టడీ. హింస, దాడులు, బలవంతపు మతం మార్పిడులకు తోడు దేవాలయాలు, హిందువుల ఆస్తులు, దురాక్రమణలు భారతదేశంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. హిందూ సమాజానికి, హిందూ దేవతలకు అవమానాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అజేయ శక్తిగా ఎదుగుతున్న హిందువులను అణిచివేయడానికి చుట్టూ ఉన్న మతోన్మాదుల అస్థిరత, హింసను ప్రేరేపించేలా కుట్రలు పన్నుతున్నారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని హిందువులు ప్రయత్నిస్తున్నా వారి మనోభావాలను అడ్డం పెట్టుకుని పెట్టిరేగిపోతున్నారు. హిందువులను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దెబ్బకొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మన కలల నగరం ముంబైలో చోటు చేసుకుంది. ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీమాత అలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని చెంబూరులో కాళీమాత విగ్రహం ఉంది. అయితే ఎప్పుడూ కాళీమాత రూపంలో ఉండే విగ్రహం ఒక్కసారిగా మేరీమాత రూపంలో కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. గర్భగుడిలో మేరీమాతను పోలిన దుస్తులు ఉండడంతో ఆశ్చర్యపోయారు. దేవతతో ఎప్పుడూ సంబంధం లేని దుస్తులతో కాళీమాత విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విగ్రహం పసుపు రంగు దుస్తులు ధరించి, కిరీటం ధరించి శిశువును పట్టుకుని ఉంది. ఈ లుక్ సాధారణంగా కనిపించే మాత మేరీ శిశువు యేసును మోస్తున్న వర్ణనలను పోలి ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. मिशनरी लोगों ने काली माता की मूर्ति को उनको मदर मेरी की पोशाक पहना के, उनके कपड़े पहना के ऐसा साबित किया कि ये मदर मेरी है। और उधर का जो पंडित था उसको शायद मिशनरी लोगों ने पैसा दिया था ये सब करने के लिए। तो उसने बोला कि मेरे सपने में काली माता आई और मुझे बोली कि मुझे मदर मेरी का रूप दो। ऐसा कहीं नहीं होता है। స్థానిక భక్తులు పూజారి రమేష్ నిలదీయగా తిక్క సమాధానం ఇచ్చాడు. తన కళ్ళలో కాళీమాత కనిపించి తనకు మేరీమాత రూపాన్ని ఇవ్వమని అడిగిందని చెప్పుకొచ్చాడు. దీంతో భక్తులకు మరింత కోపం తెప్పించింది. అయితే కొంతమంది స్థానికులు మాత్రం ఎవరో డబ్బులిచ్చి పూజారితో ఇలా చేయించుండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూజారి రమేష్ను అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఇలా చేసినందుకు పూజారిపై సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు. కోర్టులో అతనికి 2 రోజులు పోలీస్ కస్టడీ విధించగా ఈ పని వెనక వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆ దేవాలయం కాళీమాతకు అంకితం చేయబడింది. కానీ ఇప్పుడు క్రైస్తవ మిషనరీ ప్రజలు దేవత రూపాన్ని మార్చినట్లుగా కనిపిస్తోంది. విగ్రహం శిలువను ధరించేలా చేసిందని, ఇది వీక్షకులను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో భక్తులంతా కాళీమాత విగ్రహం దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్యలో మహోన్నత ఘట్టం జరుగుతోంది. ఒకవైపు ఆ బాలరాముడు ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజం రెపరెపలాడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాములోరి కాషాయ జెండా ఎగిరింది. ఈ సంఘటనతో యూపీ ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురమే కాదు, దేశం యావత్తు రామనామస్మరణతో పులకించింది. భవ్య మందిరంలో దివ్య తేజస్తో ఆలయ నిర్మాణ సంపూర్ణమైనటువంటి శుభగడియలు వీక్షించిన భక్తజనులు భక్తి పారవస్యంలో తేలియాడారు. అటువంటిది ఇప్పుడు ముంబైలో ఇలాంటి ఘోరం జరగడంపై మోడీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి ఘోరానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. కాళీమాతకు ముంబై ప్రజలు ఎంతో నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు చెడు నుంచి తమను రక్షిస్తుందని వారి నమ్మకం. అందుకే నిత్యం అక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇప్పుడు చెడు నుంచి అందరినీ కాపాడే అమ్మవారికి కొందరు చెడు చేయాలని చూస్తున్నారు. కలల నగరంలో మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఇంతటి ఘోర పాపం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.